నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి కదా ఒప్పో రెనో 7 5G ఫోన్ స్పెక్స్ రివ్యూ చేస్తున్న. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. ఈ వీడియోలో చూపించే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి కూడా పర్సనల్గా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ హైలైట్స్ ఏందనేసి అంటే వాళ్ళు కొన్ని మెన్షన్ చేశారు. డిఎస్ఎల్ఆర్ లైక్ పోర్ట్రేట్స్ అండ్ 65 వాట్ సూపర్ చార్జర్, కలర్ ఓఎస్ 12 ఓఎస్ వస్తుంది అనేసి. దానికంటే ముందు ప్రైస్ చూసుకుందాం గాయస్. హైలైట్స్కి వెళ్ళే ముందు సో ప్రైస్ చూసుకుంటే ఒప్పో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే 28,999 ఉంది, అంటే 29,000 రూపీస్ అన్నమాట. అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా సేమ్ ప్రైస్ ఉంది, 28,999 అంటే 29,000 రూపీస్. అమెజాన్కి వచ్చేసరికి మీకు కొంచెం డిస్కౌంట్ అయితే వస్తుంది గాయస్. సో అమెజాన్లో మీకు ఐ థింక్ 30 రూపీస్ ఏమో డిస్కౌంట్ వస్తుంది. సో ఇక్కడ ట్రై చేసుకోవచ్చు అమెజాన్లో ఒక 20-30 రూపాయల కోసం అయితే. లేదంటే ఇట్లా మనం స్పెక్స్ హైలైట్స్కి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే. సో హైలైట్స్కి వెళ్ళే ముందు కూడా కొంచెం వేరే కలర్ వేరియంట్ చూసుకుంటే స్టారీ బ్లాక్, తర్వాత స్టార్ ట్రైల్ బ్లూ వస్తుంది. సింగిల్ వేరియంట్ వస్తుంది, 8GB 250GB స్టోరేజ్ వేరియంట్, 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. అండ్ హైలైట్ చూసుకుంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు డిఎస్ఎల్ఆర్ పోర్ట్రేట్ ఎఫెక్ట్ వస్తుంది, మినిటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ వస్తుంది, అండ్ 8GB ర్యామ్ 5GB మీకు వర్చువల్ ర్యామ్ వస్తుంది అన్నమాట. సో ఇవి స్టార్టింగ్లో మెన్షన్ చేయలేరు అనమాట. సో స్పెక్స్కి వెళ్ళిపోదాం ఎప్పుడైతే. సో ఫోన్ వెయిట్ చూసుకుంటే 173 గ్రామ్స్ ఉందన్నమాట ఫోన్ వెయిట్. ర్యామ్ అండ్ రోమ్ అంటే స్టోరేజ్ చూసుకుంటే 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వస్తుంది, LPDDR4X ర్యామ్ వస్తుంది అన్నమాట, UFS 2.2 స్టోరేజ్ వస్తుంది. ఓటీజీ సపోర్ట్ ఉంది. అండ్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే సూపర్గా ఉంది, 6.4 ఇంచెస్. సింగిల్ హ్యాండ్ యూస్కి ఏ ప్రాబ్లం ఉండదు, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వస్తుంది. మీరు దీన్ని ఆప్టిమైజ్ చేసుకోవచ్చు 60 హెర్ట్జ్కి, అండ్ ఫుల్ హెచ్డి రెజల్యూషన్తో పాటు వస్తుంది. టచ్ శాంప్లింగ్ చూసుకుంటే 180 హెర్ట్జ్ ఒకటి ఉంది, కానీ డిఫాల్ట్గా అయితే 120 హెర్ట్జ్తో వస్తుంది అన్నమాట. పిక్సెల్ డెన్సిటీ చూసుకుంటే 409 పిక్సెల్ డెన్సిటీ, 430 నిట్స్ బ్రైట్నెస్తో పాటు AMOLED డిస్ప్లే వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో పాటు వస్తుంది. సో కెమెరా చూసుకుంటే గాయస్ ఇక్కడ మెయిన్ కెమెరా చూసుకుంటేనేమో 1.7 అపర్చర్తో పాటు వస్తుంది, వైడ్ యాంగిల్కి చూసుకుంటే 2.5 అపర్చర్తో పాటు వస్తుంది, మ్యాక్రో చూసుకుంటేమో 2.4 అపర్చర్తో పాటు వస్తుంది అన్నమాట. ఫ్రంట్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది, 2.4 అపర్చర్తో పాటు వస్తుంది. అన్ని మోడ్స్ వస్తున్నాయి గైస్. అండ్ వీడియో రికార్డింగ్కి వచ్చేసరికి అయితేనేమో రియర్ కెమెరా నుంచి 4K 30fps తీసుకోవచ్చు, 1080p 30fps తీసుకోవచ్చు, 720p సో 1080p అయితే 60/30fps, 720p 60/30fps, స్లో మోస్కి అయితే 120fps, 1080p 720p 240fps దాకా తీసుకోవచ్చు. వీడియో స్టెబిలైజేషన్ కూడా ఉంది, వీడియో జూమ్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. 1 to 20x జూమ్ ఉంది 4K దాకా, 1080p 720pకి 0.6x జూమ్ 1080p అండ్ 720p fps ఉంది. ఫ్రంట్ సెల్ఫీ కెమెరాకి వచ్చాక 1080p 720p 30fps రికార్డింగ్స్ వస్తున్నాయి. వీడియో స్టెబిలైజేషన్ కూడా ఉంది, స్లోమో వీడియోస్ అయితే 120fps అండ్ 720p అండ్ 240fps దాకా కూడా రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. మినిటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ వస్తుంది, ఆక్టా కోర్, మ్యాక్స్ క్లాక్ స్పీడ్ వస్తుంది 2.4 GHz మీద. 2 పెద్ద కోర్లు వస్తున్నాయి, మిగతా 6 చిన్న కోర్స్ వస్తున్నాయి అన్నమాట. సో 2 పెద్ద కోర్లు వచ్చేసి మెయిన్ టాస్క్లు చూస్తే, 6 కోర్లు వచ్చి బ్యాక్గ్రౌండ్ టాస్క్లకి మ్యూజిక్ వేరే వేరే టాస్క్ ఉండే అవన్నీ వస్తున్నాయి. గ్రాఫిక్ చూసుకుంటే ఆ మాలియా G68 MC4 వస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే గైస్ ఇక్కడ డైమెన్సిటీ కాబట్టి ఇది 6nm ఆర్కిటెక్చర్ మీద ఉంది. సో ర్యామ్కి, స్టోరేజ్కి, మదర్ బోర్డ్కి, ప్రాసెసర్కి కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా స్పీడ్గా అయితే ఎక్కువ హీట్ కూడా జనరేట్ కాదు, అండ్ ఎక్కువ పవర్ కూడా యూటిలైజ్ కాదన్నమాట. తర్వాత బ్యాటరీ చూసుకుంటే 2 వస్తుంది అన్నమాట, 2 సెల్ బ్యాటరీ వస్తుంది. సో ఈక్వలెంట్ టు 4500 mAh బ్యాటరీ. సో 65 వాట్స్ సూపర్ వూఫ్ ఛార్జర్ ఉంది, 50 వాట్స్, 30 వాట్స్ అండ్ వూఫ్ ఛార్జర్ సపోర్ట్స్ అవన్నీ కూడా ఉన్నట్టున్నాయి. కానీ నార్మల్గా అయితే 65 వాట్స్ వూఫ్ ఛార్జర్ వస్తుంది. అండ్ బయోమెట్రిక్ ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్స్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ వస్తుంది, ఫేషియల్ రికగ్నిషన్. వేరే సెన్సార్ చూసుకుంటే జియోమెట్రిక్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఆప్టికల్ సెన్సార్, యాక్సిలరోమీటర్, గ్రావిటీ సెన్సార్, జైరోస్కోప్ అండ్ పెడోమీటర్ వస్తుంది అన్నమాట. అండ్ 5G గురించి చూసుకుంటే ఇక్కడ ఐ థింక్ 13 5G బ్యాండ్స్ వస్తున్నాయి, మీకు నానో సిమ్స్ వస్తున్నాయి, అదొక బాగుంది. అండ్ కనెక్టివిటీ చూసుకుంటే మీకు దీంట్లో వైఫై వస్తుంది, వైఫై 5 వస్తుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా వస్తుంది, 2.4 GHz అండ్ 5 GHz అండ్ 5.8 GHz కూడా వస్తుంది. అండ్ బ్లూటూత్ చూసుకుంటే బ్లూటూత్ వర్షన్ 5.2 వస్తుంది అన్నమాట, టైప్ సి కనెక్షన్ వస్తుంది.
అండ్ బ్లూటూత్ సంబంధించిన ఆడియో కోడెక్స్ కూడా ఉన్నాయి. ప్లస్ ఇంకా ఇయర్ ఫోన్స్ కూడా వస్తున్నాయి మీకు 3.5 mm ఎన్ఎఫ్సి సపోర్ట్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ బి వేరే వేరే ఉంటాయి కదా, ఎన్ఎఫ్సి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి అయితే కలర్ వైజ్ 12 వస్తుంది అన్నమాట, ఆండ్రాయిడ్ లెవెల్ బేస్ చేసుకోవాలి. తర్వాత లొకేషన్ చూసుకుంటే బిల్డింగ్ జీపీఎస్, ఏజీపీఎస్, బెడ్స్, గ్లోనస్, గ్యాల్వేస్ అండ్ క్యూఎస్ఎస్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి. అండ్ తర్వాత ఫోన్ పర్చేసెస్ మీకు ఏమొస్తుంటే ఫోన్, యూఎస్బి కేబుల్, చార్జర్, సిమ్ ఇంజెక్టర్ పిన్, ప్రొడక్షన్ కేస్, స్టార్టర్ గైడ్ అండ్ వారంటీస్ అవన్నీ కూడా వస్తున్నాయి. సో ఓవరాల్గా ఫోన్ బాగుంది కదా, కానీ ఒక పాయింట్ ఏంటంటే కొంచెం రీసెంట్గా ఇది ఫోన్ రివ్యూ ఒక 10 days అయితే లేట్ అయింది ఏమనుకో. కానీ ఈ ఫోన్ వచ్చేసరికి గ్యాస్ మీరు ఏమని అనుకోండి, కానీ ఐ థింక్ వన్ ప్లస్ నాడ్ ఈ 2 5G ఫోన్కి కొంచెం దగ్గరకు ఉంది స్పెక్స్ అవన్నీ కూడా. సో దాంట్లో దీంట్లో కొన్ని డిఫరెన్షియేషన్ ఉన్నాయి, దానికి దీనికి ఉన్న కంపారిజన్ వీడియోస్ అయితే తీద్దాం. సో ప్రస్తుతానికి అయితే ఈ ఫోన్ గురించి సంబంధించిన డౌట్స్ ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలి, అర్థం కాలేదంటే కింద కామెంట్ చేయండి. విత్ ఇన్ 1 day రిప్లై ఇంకా ట్రై చేస్తాను. చిన్న రిక్వెస్ట్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. వీడియో గిట్ట నచ్చిందంటే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఇక్కడ దాకా ఎవరైతే చూసిరో వాళ్ళందరూ కూడా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం, అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.